12 నామాలు ఉంటాయి నాన్న. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ఠః ఫల్గుణః పింగాక్షో అమిత విక్రమః ఉదితిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్లోకంలోనే ఉంది. ఏ సమయంలో చదివితే ఏ రకమైనటువంటి ఫలితం వస్తుందో. అంటే ఇంత చెప్పుకోలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నాన్న ఏదైనా వినొచ్చు, నాన్న వినొచ్చు అంట. వినొచ్చు. చక్కగా రామనామం ఒక్కసారి చెప్పుకొని శ్రీరామ 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 అని చెప్పుకొని ఒక్క శ్లోకాన్ని వినండి. చక్కగా దొరుకుతుంది. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ఠ ఫల్గుణః మింగాక్షో అమిత విక్రమః ఉదితిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఈ శ్లోకం చదువుకోవడం రానటువంటి వాళ్ళకి తప్పనిసరిగా U1 ఛానల్లో ఈ శ్లోకం వరకే ఒక చిన్న షార్ట్ క్రియేట్ చేసి వేస్తారు. కావాలంటే ప్రతిరోజు విని ప్రయాణం ప్రారంభించుకోండి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది.